వదినా వదినా మంజు వదినా. ఆహా, దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. ఏదో అంటారే, రోమ్ నగరం తగలబడుతుంటే ప్రభు ఫిడేలు వాయించుకుంటున్నట్ట. నీ పని అలా ఉంది వదినా. ఏంటి ప్రేమ్ అది? ఏం జరిగిందని అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందా? నేను నిన్న ఏమన్నాను? లేఖకి ఆకాష్కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అన్నానా? సాక్ష్యాలు చూయించానా? లేక నో అలాంటిదేదీ లేదు అంది. ఇప్పుడు ఆ టాపికే సిటీ అంతా హాట్ డిస్కషన్ అయింది. హాట్ డిస్కషనా? డిష్షులు పగిలిపోతున్నాయి తల్లి, సెటప్ బాక్సులు బద్దలవుతున్నాయి. కావాలంటే అదిగో టీవీ చూడు చూడు. ఎక్కడిది? పిచ్చి పట్టినట్టు అలా అరుస్తుంది. ప్రేమ పిచ్చి పడితే అక్కడ ఇక్కడ అని ఏమి ఉండదు వదినా. వద్దు, దూకొద్దు. ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఓకేనా? ఇప్పుడైనా నన్ను నమ్ముతా వదినా? ఎంత ప్రేమ లేకపోతే అంతమందిలో అంత గట్టిగా అరిచి చెప్తుంది. తను పూర్తిగా ఆకాశ్ మోజులో పడి ప్రేమ ప్రేమ అంటూ గడిపేస్తుంది వదినా. నేను చూపించిన ఫోటోలు చాలా సింపుల్, జస్ట్ శాంపుల్ మాత్రమే. వాళ్ళు తిరగని చోటు, కలవని ప్రదేశం, మాట్లాడుకొని మాట, కలిసి తాగని స్ట్రాలు లేవంటే నమ్ము. ఐ లవ్ యు, ఐ లవ్ యు. అలాగా? ఏ స్పాట్కి వెళ్ళినా వాళ్లే. ఆఖరికి థియేటర్లో సీట్ల మీద చూసినా వాళ్ల పేర్లే రాసుకున్నారు. ఎన్ని డ్రింకులు తాగారో, ఎన్ని ప్రామిసులు చేసుకున్నారో. అవన్నీ చూశాక నాకు ప్రేమ మీద అసహ్యం వేసి నేనొక ప్రేమ పిపాసిని అంటూ పాడుకుంటూ తిరగలేక ప్రేమను త్యాగం చేశాను వదినా. అర్థమైందా వదినా? అది మరీ ఇంత తెగిస్తుందని అనుకోలేదు. నువ్వనుకున్నా అనుకోకపోయినా వాళ్ళ ప్రేమ అజరామరం. ప్యార్ కియాతో డర్నా కియా అని వాళ్లలాగానే ఉండాలి. నాకు అది చేత కాలేదు. లేఖమదిని దోచుకోలేకపోయాను. నిజంగా ఆకాష్ గ్రేట్ వదినా. ఎంత బాగా లేఖ మనసును గెలుచుకోగలిగాడు. అది ఒక ఆర్టే. అది అందరి వల్ల కాదు. ఈజ్ జీనియస్. ఎవరి అదృష్టం వాళ్ళది. అలాంటి సన్యాసులకు ప్రేమలెందుకు? స్వామీజీ ఉన్నారు. స్వామి, స్వామి నన్ను కాపాడండి స్వామి. నాపై దయ చూపించండి స్వామి. లేనాయనా, కరుణించి కష్టాలు తొలగిస్తానంటేనే లేస్తాను. కరుణ కలిగింది కాబట్టే పలకరించాను, లేకపోతే ధ్యానంలోనే ఉండేవని కదా బెర్రి భక్త. స్వామి, నా కష్టాల గురించి చెప్తాను. ఏదైనా బయటపడే మార్గం చూపించండి స్వామి. త్రికాల జ్ఞాన సంపన్నులం, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఉపాసకులం. మాకు నువ్వు చెప్పేదేంటి బుడత? బ్రహ్మజ్ఞానం, విష్ణు మహిమ, శివశక్తి మాకు పుష్కలం. అనన్యశక్తి సంపన్నులం. గాలిని భోంచేస్తాం, గమనాన్ని లెక్కిస్తాం, సూర్యచంద్రుల దిశలు మార్చగలం. నా దశ మారిస్తే చాలు స్వామి. కన్యాదోషం పట్టి పీడిస్తుందిరా నిన్ను. స్వామి, కళ్ళు మూసుకునే నన్ను పూర్తిగా చదివేశారు స్వామి. నేను కళ్ళు తెరిస్తే నువ్వు భస్మం అయిపోతావురా. నీ జననం నుంచి గమనం చదువుతున్నాను. కాసేపు పక్షి కూతలు మాని కళ్ళు మూసుకుని పంచాక్షరి చదవరా. స్వామి, అంత్యాక్షరి తెలుసు కానీ ఈ పంచాక్షరి ఏంటి స్వామి? హాస్యం ఆడకరా కుంక, హతమైపోతావు.
ఆహుతైపోతావు. ఆహుతే అయిపోతున్నా స్వామి, అందుకే తమరి దర్శనానికి వచ్చాను. ఓ, కూతలాపి ఓం నమ శివాయ అని పంచాక్షరి మననం చేసుకోరా కుక్షి. పంచాక్షరి అంటే అదా? ఆ, అర్థమైంది స్వామి. బ్రహ్మ నుంచి మనోనేత్రానికి లేఖ అందిందిరా. లేక అదే నా కష్టం స్వామి. ముయ్యరా నోరు, చాచరా చెయ్యి, నీ రాత రాస్తాను. అలాగే స్వామి. కుడి చేయి చాచరా. స్వామి, మీరు కళ్ళు మూసుకున్నారు కదా, ఎడం చెయ్యని మీకెలా తెలిసింది? దివ్య దృష్టి సంపన్నులరా. ఆ, సరే సరే స్వామి. అబ్బా, ఆ, స్వామి, నేను చాచింది కుడి చెయ్య కదా, మరెందుకు కొట్టారు? నీ రాత ఎలా రాయనురా? అర్థమైంది స్వామి, అర్థమైంది. ఇదిగోండి స్వామి. కళ్ళు మూసుకోరా. నా లిఖితో నువ్వు చదవలేవురా. నీ రాత తలకిందులవ్వచ్చు. బ్రహ్మరాత నారాత ఒకటేరా. ఇప్పుడు కళ్ళు తెరవరా అజ్ఞాని. స్వామి, ఏంటిది? అది అంతేరా, నీ బతుకు మార్చే రాత. రాత్రి దాకా ఉంచితే కాని నీ రాత స్థిరపడదు. సూర్యాస్తమయం అయ్యాక నీకే కనిపిస్తుంది. ఆ, వెళ్ళు, ఇంటికి వెళ్ళి దైవ ప్రార్థన చేసుకుని నన్ను తలుచుకుని చూసుకోరా. నీ కర్మ పరిపక్వత చెందుతుంది. నీది నీకు దక్కుతుంది, నీ వాంఛా నెరవేరుతుంది. నాకు వాంఛలేవి లేవు స్వామి, అన్ని కష్టాలే స్వామి. కూతలాపి వెళ్ళరా, సమస్యలు కొలిక్కొస్తాయి. వెళ్ళు మో. స్వామి, తమరికి ఏమిచ్చుకోమంటారు? సర్వసంగ పరిత్యాగులంరా. మాకు దైవమే ఇస్తుంది, నువ్వేమిచ్చుకుంటావురా తుచ్చుడా. వెళ్ళా. నన్ను దీవించండి స్వామి, నన్ను దీవించండి. ఓ స్వామి, మీరు గ్రేట్ స్వామి. ఇలా ఇంటికి వెళ్తే ఈకకు ఈక తోకకు తోక పీకి నా పేక పిసుకుతారు. పొద్దుకూకేదాకా ఈ వడగాలిలో ఏవో పడిగాపులు పడుతూ ఈ ఎండతో కాలక్షేపం చేసి వెళ్ళొచ్చు. రాత స్థిరపడాలని ప్రత్యేకంగా చెప్పారు స్వామీజీ. ఇది